హాయ్ గైస్, వెల్కమ్ టు హేతన్శ్రీ బ్లాగ్. ఇదైతే వింటర్ సీజన్లో నా డెలివరీ అయినందుకు నేను హీటర్ లేకపోతే రూమ్ అయితే చాలా కూల్గా ఉంది. హీటర్తోనే కొంచెం సస్టైన్ అవుతున్నాను. హెడేక్ అయితే ఫుల్గా ఉండే, సో కొంచెం హీటర్ తోటి కొంచెం కంట్రోల్ అయింది. ఇదైతే మా డే అండ్ ఈవినింగ్ రొటీన్. ఫస్ట్ అయితే మా పాపకు స్నానం చేయించాక అయితే ఇలా రొటీన్ వర్క్ అయితే చేస్తాము. అండ్ సాంబ్రాణి పొగ కాళ్ళకి, చేతులకి అండ్ హెయిర్స్కి వేస్తే వాళ్ళకి కొంచెం సర్ది అనేది రాదు. అండ్ ఈవినింగ్ ఏమంటారు, ఈవినింగ్ టైంలో కూడా మనం ఆయిల్ వేసి సాక్సెస్ ఇవన్నీ, స్వెటర్స్ ఇవన్నీ వింటర్ సీజన్లో అయితే కంపల్సరీ. అదే సమ్మర్ సీజన్ అయితే అస్సలు అవసరం లేదు. వింటర్ కాబట్టి ఇంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అండ్ వింటర్ సీజన్ కాబట్టి ఏది చల్లదు కానీ ఏవి తినకూడదు. అండ్ చాలా పథ్యం ఉండాలి. వింటర్లో అయితే అస్సలు చలి వాటర్లో అయితే పెట్టకూడదు. ఇదైతే హీట్ కోసం దేనేదో చెక్క పౌడర్ అంటారు, నాకు అంత ఐడియా లేదు. బట్ దాన్ని ఏదో అంటారు. నేను డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను దానికి ఎట్లయినా రిప్లై ఇస్తాను. అండ్ మా పాపతో అయితే చాలా ఏమంటారు, న్యూ బోర్న్ కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ ఆ రొటీన్ వర్క్స్ ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మతిమరుపు వచ్చేస్తుంది, ఇది చేయబోయి అది చేస్తాము. అండ్ సిరప్స్ టైంకి వేయాలి, అండ్ అన్ని టైం టు టైం మెయింటైన్ చేయాలి. నేనైతే ఒకసారి ఫీవర్ వచ్చినందుకు ఇలా మిల్క్ కంటామినేషన్ బాడీలో కొంచెం తక్కువైంది. బేబీ ఏడవడం వల్ల డాక్టర్కి చెప్తే ఇదైతే గ్రాన్యూల్స్ అనమాట, గాల్ యాక్ట్ బ్రాండ్ వాళ్ళది. ఇదైతే పాలల్లో డైలీ 1 స్పూన్ 1.5 అని చెప్పింది. మార్నింగ్ 1.5, ఈవినింగ్ 1.5 వేసుకుంటే ఉన్న పాలు తగ్గవు బాడీలో. ఇదైతే ఈవినింగ్, ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్. మా పాప అయితే నైట్ టైం ఏమంటారు 1 మంత్ వరకు అయితే ఫుల్ సతాయించింది. నైట్ పడుకోదు, ఊపాలి తనని, లేకపోతే ఊరికే ఏడవడం, పాలాగి కూడా ఏడుస్తుంది. సో నేనైతే ఇలా బుజ్జగిస్తాను. తర్వాత తనకి ఇలా ఎత్తుకొని తిరిగితే చాలా ఇష్టం. మంచిగా పడుకుంటుంది. ఎత్తుకొని తిప్పి అటు ఇటు ఊపితే మాత్రం ఈజీగా పడుకుంటుంది. ఇంకెంత సతాయించినా మనం ఏమంటారు ఎత్తుకొని తిరిగినా ఊపినా పడుకోదు ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు లాస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఉయ్యాలలో వేసి ఊపితే మాత్రం మంచిగా హాయిగా పడుకుంటుంది. తనకి ఉయ్యాలలోనే పడుకోవడం ఇష్టం. ఎక్కువ బెడ్ మీద కంటే ఉయ్యాలలోనే ఇష్టం. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.